అసలు నా కొడుకు బదులు దీని కాళ్ళు పడిపోయినా బాగుండేది. వీల్ చైర్లో మూలన పడుండేది. వీడొకడు అందరున్నప్పుడే కాల్ చేస్తాడు. పాపం ఎవరో ఆపకుండా ఫోన్ చేస్తున్నారు. మాట్లాడకుండా కట్ చేస్తున్నావేంటి సియా? ఇప్పుడే మాట్లాడాల్సినంత ముఖ్యమైన కాలింగ్ కాదులే అక్క. ఎవరమ్మా? అది అమ్మ ఫోన్ చేస్తుంది అత్తయ్య. మరి ముఖ్యమైన ఫోన్ కాదంటావేంటి? అన్నిసార్లు చేస్తుందంటే ఏం అవసరం ఉందో ఏమో, మాట్లాడు. హలో అమ్మా. అమ్మానా? ఓ, అర్థమైంది. పక్కనే మీ వాళ్ళు ఉన్నట్టున్నారా? నేను చెప్పేది జాగ్రత్తగా వించాలు. అమ్మే అత్తయ్య. వ్రతం ఎలా జరుగుతుందని అడుగుతుంది. బానే జరుగుతుందమ్మా. ఇక్కడ కూడా అంతా బానే జరుగుతుంది. ఆల్బమ్ ప్రాజెక్ట్ కి నేను మేనేజర్గా సెలెక్ట్ అయ్యాను. నువ్వే చేస్తున్నావు. కాకపోతే చిన్న లుక్ టెస్ట్ ఉంది. ఒక అరగంటలో ఆఫీస్కి వచ్చి వెళ్ళిపోతే సరిపోతుంది. లేదు, రావటం కుదరదు. అంటే మాటలు సరిగ్గా వినిపించట్లేదంట. సిగ్నల్స్ లేవేమో. బయటకొచ్చి మాట్లాడమంటే పూజ దగ్గర కూర్చున్నాను కదా, బయటికి రావడం కుదరదు అంటున్నాను. రావడం కుదరదమ్మా. నాకు వినిపిస్తోందిలే, నువ్వు చెప్పాల్సింది చెప్పు. రాననకూడదమ్మా, తప్పు. నా బంగారం కదూ, నా బుజ్జి కదూ, నా స్వీటీ కదూ. ఒక్క అరగంట ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే చాలు. ఈ ఛాన్స్ మళ్ళీ రాసియా. అక్కడ మీ వాళ్ళున్నారు. ఎక్కువ మాట్లాడి ఇబ్బంది పెట్టంలే. ఒక్క అరగంట వీలు చూసుకుని వచ్చి వెళ్ళిపో, సరేనా? ఉంటాను. బాయ్ స్వీటీ. నిజంగా అమ్మ దగ్గర నుంచేనా? అమ్మ దగ్గర నుంచే. వ్రతం ఎలా చేయాలో చెప్తోంది. అయినా అమ్మ పిచ్చి కానీ ఆ మాత్రం నాకు తెలీదా ఏంటత్తయ్య? పైగా మీరందరూ ఉన్నారు కదా. ఆడపిల్ల తల్లులు అంతేనమ్మా. పిల్లలకంతా తెలిసినా వాళ్ల తాపత్రయం వాళ్లది. నేను తీస్తాను. హలో, నమస్తే అమ్మా. నేను జానకిరామయ్యని మాట్లాడుతున్నా. నువ్వా బాబు? ఏంటి విషయం చెప్పు. వ్రతం చేస్తున్నారు కదా, వాళ్ళమ్మ అమ్మాయితో మాట్లాడతానంటుంది. అలాగే బాబు, ఒక్క నిమిషం. సియా, మీ నాన్నగారు ఫోన్ చేశారు. మీ అమ్మ మాట్లాడతారట. అదేంటి, ఇప్పుడే మీ అమ్మగారితో మాట్లాడావు కదా? అంటే అక్క, అది సరిగ్గా వినిపించడం లేదని ఫోన్ పెట్టేశాను కదా, అందుకే ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి ఉంటారు. ఇప్పుడే వస్తాను. హలో అమ్మా. సరే సరే, ఎన్నిసార్లు చెప్తావమ్మా? చిన్నప్పటి నుంచి చెప్తుంది కదా, మరి ఇంత చాదస్తం అయితే ఎలా? ఇక్కడ వ్రతానికి టైం అవుతుంది. ఉంటాను, బాయ్ బాయ్. ఏంటమ్మా అంత చిరాకు పడుతున్నావు? ఆడపిల్ల తల్లికి ఆ మాత్రం తాపత్రయం ఉంటుందని చెప్పానుగా.
చిరాకు కాదు బామ్మగారు, ఎక్కడ దొరికిపోతానని నా టెన్షన్ నాది. సరే సరే, పూజ మొదలు పెడదాం పదా. నానా, అక్కడేం చేస్తున్నావు నాన్నా? రా పూజ చేద్దాం. వస్తున్నానమ్మా. లంకేష్ ఏమో ఒక అరగంటైనా వచ్చి వెళ్ళమంటున్నాడు. వెళ్ళాలా వద్దా? వెళ్ళినా అవుతుందో లేదో. అలాగని వెళ్ళడం మానేస్తే ఇన్నాళ్ళ నా కళ ఏమైపోతుంది? అరగంటే కదా, వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటే అసలు ఇక్కడి నుంచి కదలలేని పరిస్థితి. ఏం చేయాలి? కౌసల్య, ఆ చీర అమ్మాయికి ఇప్పించు. అమ్మా సియా, దేవాంష్కి స్వీట్ తినిపించమ్మా. వద్దు. నేను తినను. తప్పు నాన్న, అలా అనకూడదు. తీసుకో. వద్దని చెప్తున్నాను కదమ్మా. స్వీట్స్ బానే తింటావు కదా దేవాంశ్, వద్దంటున్నావేంటి? అంటే సియా చేత్తో పెడితే తినడం ఇష్టం లేదా? ఊర్మిళ, లేనిపోని అర్థాలు తీకు. లేకపోతే తినడానికి ఏమైంది అత్తయ్య గారు? ఉపవాసం ఉన్నా. అబ్బాయివి, నువ్వెందుకు నాన్న ఉపవాసం? ఉండని కౌసల్య, భర్త కోసం భార్య ఉపవాసం ఉన్నట్టుగానే భార్య కోసం భర్త ఉపవాసం ఉంటున్నాడు. భార్యాభర్తలిద్దరూ ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తున్నారని నిరూపించే సందర్భాలు ఇంతకంటే వేరే ఉంటాయి చెప్పు? ఉపవాసం ఉండని. థ్యాంక్స్ ఇందు, థ్యాంక్ యూ సో మచ్.
కౌసల్య, గుళ్ళో వటవృక్షం దగ్గరికి వెళ్ళాలి. తొందరగా రెడీ అవ్వండి. నిజంగానే ఉపవాసం ఉన్నారా? అవును, వ్రతం చేస్తే ఉపవాసం ఉండాలి కదా. మీరెందుకు వ్రతం చేస్తున్నారు? ఇందాకే చెప్పాను కదా వైదేహి, మన కోసం, నీ మనసులో నేనున్నానని నీ నోటితోనే చెప్పించడం కోసం. అర్థం చేసుకో వైదేహి. బాబు దేవాంశ్, ఎక్కడికెళ్తున్నావు? గుడికి వెళ్ళాలి. గుడికా? ఇప్పుడెందుకిందు? అదేంట్రా, ఈ వ్రతం ఏంటో ఎలా చేస్తారో తెలియకుండానే ఉపవాసం ఉండి వ్రతం చేస్తున్నావా? నాకు అదే డౌట్గా ఉంది. నేను అడుగుతోంది వాడి నిబద్ధత మీద అనుమానం ఉండి కాదు. వీడేదన్నా చెయ్యాలనుకుంటే చేసి తీరుతాడు. భార్య కోసం అసలు ఏంటో తెలుసుకోకుండానే ఉపవాసం ఉంటున్నాడు. భార్య అంటే అంత ప్రేమ అని అడుగుతున్నాను. భర్త వ్రతం చేస్తే భార్య కోసం అంటున్నారు. అప్పుడు ఎవరి కోసం చేస్తే వారు నా భార్య స్థానంలో ఉన్నట్టేగా. హలో బాబు, ఆ? మళ్ళీ ఎక్కడికెళ్తున్నావు? గుడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళడం లేదిందు, ఎక్కడికి వెళ్ళట్లేదులే. అయినా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను చెప్పు? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. గుడికి వెళ్దాం మనం. వైదేహి, ఇంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నువ్వు కూడా గుడికి వస్తున్నావు కదా? లేదత్తయ్య గారు, నేను రావట్లేదు. అదేంటి, నువ్వు రాకపోతే ఎలా? అదేంటి దేవాంశ్, వైదేహి రాకపోతే నువ్వు వ్రతమే చేయనట్టు అలా అడుగుతావేంటి? అంటే తను కూడా వ్రతం చేస్తుంది కదా, తనెందుకు గుడికి రాదు అని అడిగా. అదేంటి, ఈ వ్రతం పెళ్ళైన వాళ్లే చేస్తారు కదా. ఏం వైదేహి, నువ్వు వ్రతం చేస్తున్నావా? అంటే వాడికి తెలియదు కదా, వైదేహి కూడా వ్రతం చేసుకుంటుందేమోనని అడుగుంటాడు. నాకెందుకు తెలీదు, మొత్తం తెలుసమ్మా. పెళ్ళైన వాళ్లే చేయాలి కదా అని. పెళ్ళైన వాళ్ళందరూ చేయట్లేదు కదా. అలాగే పెళ్లి కాని వాళ్ళు కూడా చేస్తున్నారేమో అని అడిగాను, అంతే. నీ గురించే అంటున్నాడు. తెలుసు, చుట్టూ తిరిగి నా దగ్గరికి వస్తున్నాడు చూడు. అసలు నువ్వెందుకు వ్రతం చేస్తున్నావో, వైదేహి గుడికి రానంటే ఎందుకంత కంగారు పడిపోయావో మొత్తం అన్నీ తేల్చేస్తానుండు. వ్రతం చేయకపోతేనే మామూలుగా గుడికొస్తుంది. అవును వైదేహి, వదిన అన్న మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. నువ్వు మాతో పాటు గుడికిరా. లేదు, నేను రావట్లేదు. ఇంట్లోనే ఉంటాను. నిజంగా వెళ్ళట్లేదా? ఖచ్చితంగా వెళ్తావనుకున్నానే. వైదేహి సంగతి సరే, ఇంతకీ నువ్వు చేస్తున్నావా? నేనా? అస్సలు కుదరదు. నేను షాపింగ్కి వెళ్ళాలి. అప్పుడు ఎవరొస్తే నీకేంటి, రాకపోతే నీకేంటి?
నువ్వు వెళ్ళి షాపింగ్ చేసుకో. వైదేహి, సియాని తొందరగా రెడీ అవ్వమను. వెళ్ళు. ముసేయ్, దొరికిందా? దొరికిందత్తయ్యా. ముసుగులో ఉందత్తయ్యా. ఈ ఫోటో పర్లేదా? మొహం కనిపించటం ముఖ్యం కాదే, మనిషి అదా కాదా అన్నది ముఖ్యం. ఏంటది? అమ్మాయి పెళ్లి ఫోటో. దీంతో ఏం చేస్తున్నారు? ముసుగేసుకొని ఉంది కదా, ఎక్కడ వైదేహి అని అనుకుంటారేమోనని టెన్షన్ పడ్డాను. ఫోటో ఏమిట్రా, కింద పడిపోయి ఉంటేను ఆల్బంలో పెట్టమని చెప్తున్నా, అంతే. సరే, ఎక్కడికి? గుడికి బయలుదేరావా? అవునండి. అమ్మాయి వటసావిత్రి వ్రతం చేస్తోంది కదా, వదిన వాళ్ళు రమ్మన్నారు. సరే, వెళ్ళు. అత్తయ్య, ఇన్నేళ్ల కాపురంలో ఎప్పుడూ ఆయనతో అబద్ధం చెప్పనే లేదు. ఇప్పుడు చెప్పాల్సొస్తోంది. ఏదో సత్యహరిశ్చంద్రుడి కుటుంబంలో పుట్టినట్టు ఒక్క అబద్ధానికి ఇలా అయిపోతావేంటే? కూతురి కాపురం నిలబెట్టుకోవడానికి 1 కాదు 100 అబద్ధాలాడైనా నిలబెట్టుకోవాలి. సరే, వెళ్ళు. హలో, ఏంటి చెప్పు. ఏంటి హీరోయిన్, బయలుదేరావా లేదా? ఎక్కడికి బయలుదేరేది? అదేంటి, లుక్ టెస్ట్ ఉంది, రావాలని చెప్పాను కదా. నువ్వు రావాలంటే సరిపోతుందా? నాకు రావడం కుదరదు. స్వీటీ, నా క్యూటీ, నువ్వు అలా అంటే ఎలా చెప్పు? ఒక్క అరగంట, కుదరకపోతే ఒక్క 10 నిమిషాలు చాలు. పిచ్చా నీకు? అసలు ఇంట్లో కదలేని పరిస్థితి ఉందంటే 10 నిమిషాలు, పావుగంట అంటావు. ఇప్పుడే ఇంట్లో పూజ అయింది, గుడికి బయలుదేరుతున్నాం. అస్సలు రావటం కుదరదు. లేదు బేబీ, ఎలాగైనా ఈరోజు లుక్ టెస్ట్ చేసి పంపించాలి. నువ్వేదో ఒకటి చేసి రావడానికి ప్రయత్నించు గానీ అసలు రానంటే ఎలా? హీరోయిన్ ఛాన్స్ బేబీ. ఎప్పటికీ ఇలాగే సీయాలా ఉండిపోతావా? పెద్ద హీరోయిన్స్ లాగా స్వీటీ, క్యూటీ, బ్యూటీ అనిపించుకోవా? అబ్బా, ఇలాంటి మాటలన్నీ చెప్పి నన్ను టెంప్ట్ చేయకు లంకేష్. నేను నిజంగా రాలేను. అదిగో మళ్ళీ అదే మాట అంటున్నావు. నువ్వు నిజంగా రావాలి అనుకుంటే ఎలా అయినా మేనేజ్ చేస్తావు కదా. గుడికెళ్లే దారిలో ఒక 10 నిమిషాలు మేనేజ్ చేయలేవా? ఏంటి మేనేజ్ చేసేది? చుట్టూ 10 మంది ఉంటారు తెలుసా. ఈరోజు బయటకు వస్తే పర్మనెంట్గా బయట ఉండిపోవాల్సిందే. ట్రై చేయి బేబీ. పైగా నువ్వేమో ఆల్బమ్ అంటున్నావు. ఇంట్లో వాళ్ళ ఆల్బమ్ చూస్తే అప్పుడైనా బయటికి పంపించేస్తారు. తర్వాత సినిమా వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. దేనికి కాకుండా పోతాను. ఓ, అదా నీ భయం? ఈ ఆల్బమ్ చేసేది ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం. ఇక్కడ వాళ్ళకి నువ్వు అస్సలు కనిపించావు. ఒక్క 10 నిమిషాలు ఏదో ఒకటి చేసి వచ్చి వెళ్ళు, సరేనా? ఎప్పుడు ఇలాంటి టైంలోనే ఇరికిస్తావు. ప్లీజ్ బేబీ. సరే, వస్తాలే. థ్యాంక్స్ బేబీ. ఎలా మేనేజ్ చేసి వెళ్ళాలి?